హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. మేల్కొన్నారా? ఈ పాటికే మీరు మేల్కొని మీ కాలకృత్యాలు తీర్చుకొని దేవునితో సహవాసం చేస్తున్నారు నవ్వుతున్నాను. ఒకవేళ మీరు ఆలస్యంగా పడుకొని ఇంకా లేకపోతే పడక మీదనే ఉండుంటే లేవండి, దేవుని మాటలు ధ్యానిద్దాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే మీకు మరో సమయమైనా మీరు ఎప్పుడు ఈ అరుదన ధ్యానాన్ని దినమంతట్లో వీక్షించిన ప్రభు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. ఎందుకంటే ప్రార్థనాపూర్వకంగా అందించిన వర్తమానాలు దేవుడు మీ కొరకే సిద్ధపరిచాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మాకు మనోనేత్రాలు తెరవబడినట్లుగా మాకు జ్ఞానోదయం కలిగినట్లుగా నీ జీవవాక్కులు ఎంతో ప్రశస్తమైనవని నమ్మి నీ మాట కొరకు కనిపెట్టుకున్నాం. మాటలాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. మరి ఎంతమంది మీలో ఈ గొప్ప దేవునిని మీ రక్షకుడిగా అంగీకరించారు? అసలు నేను ఎలా ఈ లోకంలోనికి వచ్చాను? మా నాన్న కన్నారు అంటారు. వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న కన్నారు అంటారు. వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న కన్నారు. మరి వాళ్ళు ఎలా వచ్చారు అంటే ఒక ఎవరొస్తాడు అన్నాడు, కోతులొడ్డు నుంచి వచ్చాడు అన్నాడు. డార్విన్ అనే వ్యక్తి ఎవల్యూషన్ థియరీని తీసుకొచ్చాడు. మనుషుడు కోతిగానే ఉండి కొంచెం పెరుగుతూ తోక ఎండిపోయి మనిషిగా స్ట్రైట్గా నిలబడ్డాడు అని. అది తన మరణ పడక మీద డార్వినే నేను తప్పుడు రాతలు రాసి అనేకుల్ని తప్పుదారి పట్టించాను, ఆదికాండం 1-2 అధ్యాయాల్లో ఉన్న దేవుని సృష్టి నిజమైనది అని పశ్చాత్తాపడి ఒప్పుకొని మరణపడక మీద ఆ పక్కనున్న నర్స్తో బైబిల్ చదివించుకొని తను ప్రభువును స్వీకరించి మరణించాడు. కానీ ఇవాళ ఇంకా ఆ పుస్తకాలు అమ్ముడవ్వవు కనుక వాటిని అట్లాగానే వెళ్తూ ఉన్నాయి. మనిషికి కోతికి చాలా తేడా ఉందండి. జంతువులు శరీరమును ప్రాణమును కలిగి ఉన్నాయి. మనుష్యుడు శరీరము ప్రాణము ఆత్మ కలిగి ఉన్నాడు. మాటతోనే జంతువులన్నింటినీ ప్రభు చేశాడు. కానీ మనుషుని మట్టితో రూపముగా మనిషిగా నరుడిగా చేసి అతని నాసికారంధ్రాల్లో ఊదినప్పుడు నరుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ఊపిరి నాకు ఇచ్చి నన్ను చేసుకొని నాకు విలువనిచ్చి మట్టిగానున్న నన్ను మనిషిగా చేశాడు అన్న కృతజ్ఞత మనకు రావాలి. ఏంటి మీరు నమ్మరా? ఏం చేశాడులేండి, మిమ్మల్ని చేశాడు బాగా, నన్ను చేయలేదులే అంటారా? అరే, అందరినీ దేవుడు సృష్టించాడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రత్యేకమైన తలంపులు ఉన్నాయి. అందరినీ మనం చూడండి, ఇంతమంది మనుషులు ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రతి వ్యక్తి డిఫరెంట్గా ఉన్నాడు. మన హైటు వెయిటే కాదు, మన చేతిలో ఉన్న రేఖలే కాదు, మన కన్నులో ఉన్న ఏర్పాటే కాదు, మన రూపురేఖలన్నీ కూడా మనిషిని పోలిన మనిషిని ముద్రగుద్దినట్టుగా ఎక్కడ చూడలేమండి. ఈవెన్ ట్విన్స్లో కూడా చాలా తేడాలు ఉంటాయి మీరు గమనించి చూస్తే. ఎందుకంటే దేవుడు మనల్ని ఇటుకల బడ్డీలోని ఇటుకల్లాగా చేయలేదు, కానీ కొమ్మరివాడు కుండ చేసినట్టుగా చేశాడు. కొన్ని వందల ఇటుకల్ని అచ్చుల్లో పోసి ఒకేసారి దిమ్మరించి ఎండబెట్టి కాలుస్తారు. అన్నిటి మీద ఒకే పేరు ఉంటుంది, ఒకేలాగా ఉంటాయి. కానీ ఒక కుమ్మరి కుండలు పెట్టుకున్నప్పుడు రకరకాల పొడుగు, పొట్టి, పెద్దది, చిన్నది, పింగాణిది, మన పింగాణి పూత పూసి వాళ్ళ కప్స్ సాసర్స్ అంటున్నాం చూసారా? అంత చక్కగా రూపాలు ఇచ్చి ప్రభువు
కుమ్మరివాడు మట్టికి ఎలాగూ చక్కటి రూపాన్ని ఇస్తున్నాడో అలాగూ దేవుడు మనల్ని అందరినీ తన చేతులు, నీ చేతులే నాకు రూపమునిచ్చారు అని భక్తుడు ఒప్పుకుంటున్నాడు. మీరు నమ్ముతున్నారా? మిమ్మల్ని ప్రభువు చేసి ఉన్నాడు. మీరు బైబిల్ చదివితే మీకు అన్నీ అర్థమవుతాయండి. అందుకే బైబిల్ చదవండి, బైబిల్ చదవండి మళ్ళీ మళ్ళీ చెప్తుంటా. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చదివితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. వాట్ ఏ కన్ఫెషన్! ఎంత చక్కటి ఒప్పుకోనిది. దేవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఎంతమంది ఈ రోజున నేను సృష్టించిన సృష్టికర్తను ఘనపరచకుండా, స్తుతించకుండా సృష్టికర్త మీద తిరగబడుతున్నారండి, దేవుని మీద తిరగబడుతున్నారు. దేవుడు ఎక్కడున్నాడు అని అడిగేవారు ఇప్పుడు బోల్డు మంది ఉన్నారే. దేవుడు ఏం చేశాడు నాకు అని అడిగేవాళ్ళు ఎందరో ఉన్నారే. దేవుని పేరెత్తితేనే చిరాకు పడిపోయేవారుగా అనేకులు ఉంటున్నారే. దేవుడు నాకు అన్యాయం చేశాడని నెపాలు మోపేవారుగా ఉంటున్నారే. అసలు దేవుడు నిన్ను ఎంత ప్రేమగా చేసుకున్నాడో, ఎంత గొప్ప తలంపుతో చేసుకున్నాడో నువ్వు ఎరగలేదు కాబట్టి నీ విలువ నీకు తెలియలేదు. మనం చాలాసార్లు అండి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటుంటాం. వాళ్ళలాగా నేను లేనే, వీళ్ళలాగా నేను లేనే. ప్రతి ఒక్కరూ అద్దంలో చూసుకున్నప్పుడు నా ముక్కు కొంచెం పొడుగు ఉంటే బాగుండేది, నేను ఇంకో కొంచెం రంగు ఉంటే బాగుండేది, నాకు ఇంకా కొంచెం జుట్టు ఎక్కువ ఉంటే బాగుండేది, ఇంకా నాకు మంచి రూపం ఉంటే బాగుండేది, అందంగా ఉండాలి నేననే దానికి మళ్ళీ మేకప్లు ఆర్టిఫిషియల్గా ఏంటిది ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసి చేర్పులు మార్పులు చేసుకుంటున్నారే. కానీ నిన్నుగా చేసిన దేవుని స్తుతిస్తే నీలో ఉన్న సౌందర్యాన్ని నువ్వు గుర్తిస్తావు, నీలో ఉన్న విశేషతను నువ్వు గుర్తిస్తావు. దేవుని మీద తిరగబడడానికి మనం ఎవరమండి? ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, అవునుగా నీవు మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపించబడిన వానితో చెప్పునా? దేవుడిని ఎదిరించుటకు మనుషుడా నీవెవడరా? అంత కఠినంగా ఉంది కదండి. ఖచ్చితంగా నేను సృష్టించిన సృష్టికర్తను ఎదిరించడానికి నువ్వెవడవి? ఏంటండి, కుమ్మరివాడు జిగటమన్నుతో కుమ్మరివాడు కొండ చేస్తున్నప్పుడు నా ముందున్న వ్యక్తిని నువ్వు కూజా చేశావు, నన్నెందుకు కూరదాకా చేస్తాడో పొయ్యి మీద పెట్టి మార్చటానిక నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని మట్టి కుమ్మరివాడిని అడగగలదా? రూపించబడిన వానిని అడగగలదా? మనకేం అధికారం ఉంది? విలువలేని మట్టిని తెచ్చి విలువైన పాత్రగా చేస్తుంటే దేవుడు విలువలేని మనిషికి విలువిచ్చి, అనేక తలాంతులు ఇచ్చి, అనేక ప్రత్యేకతలు ఇచ్చి, తన అభిషేకమునిచ్చి తన సాక్షిగా వాడుకోవాలని నేను ఆశపడుతుంటే నువ్వు ఎవరిలోగా ఉండాలనుకుంటున్నావు? ఇంకా ఏదో నీకు లేదు అనుకుంటున్నావే. నీకు ఉన్నదాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు. అందుకే అసంతృప్తితోనే బతుకుతున్నారండి మనుషులు. ఎప్పుడూ ఏదో ఒక దిగులుతో, ఒక ఇన్ఫీరియారిటీతో బతుకుతూ ఉన్నారు. నేను పొట్టిగా ఉన్నాను, నేను అందంగా లేను, నేను లావుగా ఉన్నాను, నాకు చదువు రావటం లేదు, నాకు అది లేదు, ఇది లేదు. అక్కర్లేదండి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది చాలు. అన్నీ నీకు అక్కర్లా. అన్నీ ఒకటికే ఇవ్వడు దేవుడు. అన్నీ ఒకటికే ఇస్తే వాడిని పట్టుకోగలమా? ఒకటి ఇస్తేనే వాడిని పట్టుకోలేకపోతున్నాం. ఒక విషయంలో ఆరిదేరిన వాడు చూడండి దేవునికే చెక్కటంలా. నీకు మంచి నైపుణ్యత ఇచ్చే ఒక పని ఇచ్చాడు, ఒక వాయిద్యాలు వాయించే కృపణిచ్చాడు, ఒక మంచి ప్రసంగించే దైవజనుడిగా ఎన్నుకున్నాడు. తన పనులు చేయడానికి తన మందిరంలో, తన సేవలో నిన్ను వాడుకుంటుంటే నీకున్న తలాంతును బట్టి, నీకున్న వరాలను బట్టి నీవు గర్విస్తున్నావే కానీ ప్రభువుని స్తుతిస్తున్నావా? నీవెప్పుడు నీకు లేని దాని గురించి నీవు ఆలోచిస్తూ దేవా నాకు అది ఎందుకు ఇవ్వలేదని గింజుకున్నట్టుగానే కనపడుతున్నావు. కానీ దేవా నాకు ఇది ఇచ్చినందుకు వందనాలు అని చెప్పగలిగిన స్థితిలో నీవు ఉంటున్నావా? మిమ్మల్నేనండి అడిగేది. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? పాస్టర్లను ఒక్కళ్ళే కాదండి ప్రభు చేసింది, ప్రతి ఒక్కరిని చేశాడు. ఆయన కుమ్మరివాడి దగ్గరికి వెళ్తే మీరు రకరకాల కుండలు ఉంటాయి.
పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, అందమైనవి ఉంటాయి. మరి కొండలే వాడటం లేదు కదా, మీకు తెలియదేమో. మరి మా చిన్నప్పుడు అన్నీ కొండలే ఉండేవి. కొండలో నీళ్ళు తాగితే మంచిది, కొండలో వండిన కూర మంచిది, కొండలో ఉడకబెట్టిన అన్నం గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు. ఏంటంటే మట్టి కొండలే ఉంటాయి. చక్కగా ఆ దాకా ఎప్పుడు చూసినా ఆ పొయ్యి మీద పెట్టి మాడిపోతూ ఉంటుంది. అదే మట్టితో చేసిన కూజ బల్ల మీద పెట్టి చక్కగా దానికి 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 ఒక కూజాకి ఒక ఏమంటారు దాన్ని, ఒక చక్కగా అందంగా హ్యాండిల్ పెట్టి దాన్ని చక్కగా దానికి కూజ తెలుసండి, నేను వివరించాలా. ఆ కూజ బల్ల మీద ఉంటుంది, ఈ దాక పొయ్యి మీద ఉంటుంది. అవును, ఒకవేళ నిన్ను వంటవాడిగా చేశాడు, మరొకరిని అధికారంలోనే వాడిగా చేశాడు. ఏం పోయింది? నీ వంట తినే కదా అందరూ బతుకుతున్నారు. నీలో నీ ప్రిపేర్ చేసిందే కదా వాళ్ళనే కదా ఆయన కుర్చీలో కూర్చున్నాడు. యూ కెన్ థింక్ లైక్ దాట్. నో వన్ ఈజ్ గ్రేట్, నో వన్ ఈజ్. ఎవడు గొప్పోడు కాదు, ఎవడు చిన్నోడు కాదు, ఎందుకు పనికిరానోడు కాదు. దేవుడు చేసిన ప్రతి మనుష్యుడికి విలువ ఉంది. దేవుడిని కలిగి ఉంటే ఆ విలువ మనకు తెలుస్తుందండి. దేవుడు లేనప్పుడు అది ఒట్టి మట్టి పాత్రగానే మిగిలిపోతుంది. ప్రభువును మన హృదయంలోకి స్వీకరించినప్పుడు మనం మహిమను పొందుకుంటాం కనుక మనకు ఘనత కలుగుతుంది. మనం దేవుని కొరకు వాడబడతాం. తను చేసిన వాడిని చూచి నువ్వు నన్ను ఎందుకు ఇలా చేశావు అని చెప్పతగునా. ఏంటంటే ఇంకొక చోట మరి యోబు అంటున్నాడు, లేక యెషయా గ్రంథంలో చూద్దాం. ముందుగా యెషయా గ్రంథం 29:16 వచనంలో, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా. రూపించబడిన వస్తువు రూపించబడిన వాని గురించి ఇతడు నన్ను ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా. అబ్బా. చేయబడిన దేవుడిని నన్ను చేయలేదనేవాడు ఒకడు, నన్ను చేసినోడికి బుద్ధి లేదనేవాడు ఒకడు. ఏంటండి, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మట్టి. గట్టిగా మట్టి కొండ కిందేసి కొడితే పగిలిపోతుంది. మట్టి అండి. మన శరీరంలో ఉన్న ఈ ఆత్మ తీసివేయబడినప్పుడు, ప్రాణం పోయినప్పుడు మనంలో మిగిలేది మట్టే. మనకు విలువ లేదు. ఒకవేళ మనలో ఉన్న ఐరన్, సల్ఫా, ప్రోస్పర్, ఇవాళ కొన్ని కెమికల్స్ ఉన్నాయి మన బాడీలో. ఆ కెమికల్స్ అన్నీ ఒకవేళ అమ్మాలనుకుంటే ₹6.20 వస్తాయంట, అంతేనండి. కానీ బతికున్న మనిషిలోని అవయవాల విలువ 36 కోట్ల కంటే ఎక్కువని లెక్కలు కడుతున్నారండి. అన్ని కోట్ల విలువ మట్టికెట్టొచ్చింది. దేవుడు మనకు ప్రాణం పోసి మనకు తన ఆత్మనిచ్చాడు కనుక ఎప్పుడు దేవుడు నాకేం చేయలేదు అనొద్దండి. ఎప్పుడు దేవుడిని దూషించొద్దు. నన్ను ఎందుకు ఇలా చేశావని గిజ్జుకోవద్దు. ప్రభువా, నేనేమై ఉన్నానో దాన్ని బట్టి నీకు వందనములు. నా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. మనందరం చూస్తుంటాం, వింటుంటాం సోషల్ మీడియాలో కూడా. 2 కాళ్ళు 2 చేతులు లేనటువంటి ఒక వ్యక్తిని చిన్నప్పుడే తల్లి పడేయాలనుకున్నప్పుడు ప్రార్థిస్తే ఆ బిడ్డ దేవుడిని ప్రభు జీవితానికి అప్పగించుకున్నప్పుడు ఇవాళ ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. కాళ్ళు లేవు, చిన్న కాళ్ళు ఉంటాయి. మీరు చూసే ఉంటారు ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా ప్రభు సాక్షిగా నిలబడుతున్నాడు. నన్ను ఎందుకు ఇలా చేశావు అని దేవుడిని దూషించలేదు, కానీ నన్ను ఎందుకు ఇలా చేశావో అందుకొరకు నన్ను వాడుకో అని ఆయన తనను దేవునికి అర్పించుకున్నప్పుడు దేవుడు అత్యధికంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన దీవించాడు. నీ బలహీనతలన్నీ బలంగా మార్చగలిగిన వాడు. నీ లోపాలను దేవుడు నీకు మహిమను తెచ్చేవిగా వాడటానికి ఉంచాడని గుర్తించి, నా బలహీనతలందు నేను ఇంకా సంతోషిస్తున్నానన్న పౌలు వలె మనం ప్రభునందు ఆనందిద్దాం. నన్ను సృష్టించినందుకు వందనములయ్యా, నాకు ప్రాణం ఇచ్చినందుకు వందనములయ్యా, నాకు రూపం ఇచ్చినందుకు వందనములయ్యా, నాకు ఒక దేహమును అమర్చినందుకు వందనములయ్యా.
నన్ను రక్షించుకున్నందుకు వందనములయ్యా అని ప్రభువుకు స్తుతులు చేద్దాం. జనమంతా బ్రతుకంతా ప్రభువును స్తుతిస్తూ ఆయన చిత్తములో జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మమ్మల్ని చేసుకున్నావయ్యా, నీవే మమ్మల్ని కొనుక్కున్నావయ్యా, నీవే మేము తప్పిపోయినప్పుడు మమ్మల్ని వెతికి పట్టుకున్నావయ్యా, మేము పాపములో పడిపోయినప్పుడు నీ రక్తమును చిందించి మమ్మల్ని కడుక్కున్నావయ్యా, నీ సొత్తైన ప్రజగా మమ్మల్ని చేసుకొని నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతకాలని నీవు ఆశిస్తున్నావయ్యా. ఎవరెవరు ఎందెందు నిమిత్తమై నీవు చేత నిర్మించబడ్డారో అందుకొరకు వాడబడినట్లుగా మా తలాంతులను, మా శరీరాలను, మా ఆత్మను నీకు సమర్పించుకుంటున్నావు. వాడుకో తండ్రి. ఎంతో కాలము అపవాది మమ్మల్ని వాడుకొని నాశనం చేశాడు. మేము అనేకులకు నాశనానికి చేయడానికి కారణముగా అయిపోయాం. కానీ ఈ రోజున నీ కృపలో నీవిచ్చిన ఈ విమోచన కార్యం ద్వారా రక్షించబడిన మేము విలువైన పాత్రలుగా నిన్ను మహిమపరిచేటట్టు జీవించటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు వ్యక్తిగతంగా ప్రార్థించుకోవటం, దేవుడిని స్తుతించడం అభ్యాసం చేసుకోండి. మీ ప్రార్థనా స్థుతుల భారాలు ఉంటే 954040 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. మన ప్రభు గొప్పవాడు, మన పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన తలంపులు ఎరిగి ఆయన సాక్షులుగా జీవిద్దాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేడు గాక. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగులు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.